అస్సలు బాగాలేదు. ఇట్లా కక్క వచ్చేస్తుంది మొత్తం తింటుంటుంది. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టియాల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి సింగిల్ కలర్ ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్. వావ్, సూపర్ కదా చిన్న. ఈ రోజు అయితే ఛాలెంజ్ సూపర్ ఉండబోతుంది. నాకు ఇష్టమైన ఫేవరెట్ కలర్ ఫుడ్ అయితే ఐటమ్స్ తెచ్చుకున్నాం మనం ఇక్కడికి. ఒక్కొక్కటి టేస్ట్ అయితే అద్దిరిపోతాయి. ఇక అసలు ఏమేమి ఉన్నాయో తెలుసా? చెప్పు. చాక్లెట్ ఐస్ క్రీమ్, డోనట్స్, కప్ కేక్, ఓరియో బిస్కెట్, ఫిజ్, బ్రౌనీ విత్ బింగో, కొరియన్ బింగో. ఫుల్ హాట్ ఉంటుంది. ఇక్కడ మేమైతే అన్ని తిన్నాం కానీ ఒక్కటి తినలే. ఇది డోనట్స్ అన్ని తిన్నాం కదా చిన్న. బ్రౌనీ తిన్నాం, కప్ కేక్ తిన్నాం, ఓరియో బిస్కెట్లు, ఫిజ్ ఇవన్నీ. ఇది కూడా ఫస్ట్ టైమే. ఇవి రెండు బింగో అండ్ ఓరియో. ఇదేంటిది? ఓరియో అంటున్నా. డోనీ అంటే డోనీ. సో గైస్, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంది లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అవుతుంది. లాస్ట్ వీడియోలో నేను ఓడిపోయినా. ఈ రోజు అయితే మా చెల్లిని అస్సలు ఓడిపోనివ్వను. విన్ అవనియను. సరే చూద్దామా? చూద్దాం. ఇక్కడ అన్ని నాకు ఇష్టమైన ఫుడ్ ఉన్నాయి. నాకు ఇష్టమైన ఫుడ్ అర్థమైంది ఇక్కడ కూడా. అది కూడా నిజమే. సరే చూద్దాం. ఇద్దరికి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ. ఎవరు ఫస్ట్ దీన్ని విన్ అవుతారో, ఎవరు ఓడిపోయి పనిష్మెంట్ తీసుకుంటారో చూద్దాం. ఓకేనా? ఓకే. మరి ఇంకా లేట్ చేయకుండా చాలా స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. అది తిన్నాక దాగా చుట్టి దూసరే గొంతులకు మరి. అయిపోయిందా? సూపర్ ఉంది ఐస్ క్రీమ్. ఆమెకి ఇది ఏమంటే బ్రౌన్. తినాలా మొత్తము. తినకపోతే చూడు ఓడిపోయినట్టే.
కప్ కేక్. కప్ కేక్ సూపర్ బాగుంది కానీ ఎక్కువ వస్తుంది. ఏమన్నా ఇందాక ఎగుతుగా వస్తున్నాయి కాకపోతే బ్రౌనీ అయితే అస్సలు బాగా. అన్ని కేక్స్ అన్నీ తీయటి కాబట్టి ఎగుటు కొడుతుంది. గొంతు పట్టేసుకుంటుంది చిట్టి. ఇది బాగుంది కానీ గొంతు పట్టేసుకుంటుంది. అమ్మా నాకు జ్వరాలు పోతుంది కానీ మసి నోళ్ళలో పోతుంది. అండి కలపలేకపోతులే అన్నలా. అమ్మా గొంతులో అస్సలు రావట్లేదు. మొత్తం బ్రెడ్ అయిపోయింది. స్పాంజీ ఉంది కదా అసలు మింగి వస్తలేదు. ఇది ఫస్ట్ తిను. తింటున్నా చిట్టి. ఎట్లా తీసుకోవాలా అని ఉంటుంది. బాగుందా? బాగుంది. కాలుతుంది మొత్తం. గైస్ అస్సలు పోతలేదు. నాకు ఇట్లా కక్క వచ్చేస్తుంది మొత్తం తింటుంటేనే. డోనట్ కూడా అసలు బాగాలేదు. వావ్ వావ్ చూపెట్టు. వావ్ అప్పుడు నాకు ఇచ్చే చిట్టి. రాలేదు వచ్చింది. వచ్చింది. నేను చూడలేదు, లేకపోతే నేను కూడా చూసేదాన్ని. మంచిలేదు నవ్వుతే. అస్సలు బాగాలేదు నిజంగా చిట్టి. చూడక అట్లా భయం అవుతుంది నాకు. చిట్టి మూదండి ఏంది ఎట్లయింది? ఎత్తుంది తెలుసా? చెప్పన్నా వద్దులే. నేనే విన్నర్ అనుకోకండి. ఇద్దరిది ఉంది. ఇది అస్సలు బాగాలేదు. మాకు తినబుద్ధి కూడా కాలేదు. దాని స్మెల్ చూస్తే మంచిగా కమ్మ అనిపించింది ఫస్ట్ చూడగానే. అది తింటే మాత్రం అస్సలు బాగాలేదు.
ఫస్ట్ టైం తిన్నాం మేము, అందుకే మాకు నచ్చలేదు కావచ్చు. మీరు ఎవరైనా తిన్నారో లేదో కామెంట్ చేసి చెప్పండి, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మేమిద్దరేమో ఒక్కొక్క బయట తిన్నాము, ఎవరిది ఎక్కువ ఉందో వాళ్ళు విన్ అయినట్టు. సరే, ఎవరిది తక్కువ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. అసలు ఇల్లు మా చెల్లె ఒకటే బయట తిన్నది, నేనన్నా కొంచెం ఎక్కువ తిన్నా కదా. నువ్వు విన్నారు నిజంగా ఇంకోసారి ఇలాంటి ఛాలెంజ్ చేయొద్దు, అస్సలు చేయొద్దు. మొత్తం అన్నీ స్వీట్ అయ్యేసరికి మాకు ఎగ్గుటు కొట్టేసింది. నాకైతే వామిటింగ్ వచ్చింది వీడియోలో అనేసిన. సో గైస్, ఈ ఛాలెంజ్లో నేనే విన్ అయినా. ఇది ఒక్కటి స్కిప్ చేసేస్తున్నాం మేము ఈ వీడియోలో, కొంచెం తిని చూసినాం. సో అందుకని చెప్పేసి దీంతో ఫైనల్ చేసినాం ఎవరు విన్నర్ అనేసి. మా చెల్లి ఇంకా కొంచెం తింటదేమో అనుకున్నా కానీ తినలేదు పాపం, మమ్మల్ని నచ్చలేనట్టుంది. అసలు నచ్చితే అస్సలు వదిలిపెట్టదు, మీ అందరికి తెలుసు కదా అస్సలు వదలదని. సో ఈ ఛాలెంజ్లో నేనైతే విన్ అయినా కాబట్టి మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో గైస్, ఈ ఛాలెంజ్లో నేనైతే విన్ అయినా కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. పనిష్మెంట్ ఏంటో తెలుసా? క్రేజీ పనిష్మెంట్. మా చెల్లి ఏమన్నది తెలుసా? చిట్టి పంపించేది ఉంటే ఒకటేసారి పైకి పంపించచ్చు కదా అని అన్నది. అయితే నేనేమన్నా నరకం చూపించి పంపిస్తాను, ఊరికే పంపిస్తాను. పని కదా. సో గైస్, ఇప్పుడైతే మనం మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? పచ్చిమిరపకాయలు స్లైసెస్గా కట్ చేసిన వాటిని నిమ్మకాయ రసంలో ముంచుకొని తిని మిగిలిన రసాన్ని తాగేయాలి. మా చెల్లె ఫేస్లో ఈరోజు ఎక్స్ప్రెషన్స్ ఒక రేంజ్లో వస్తాయి. ఐ లవ్ దిస్ ఎక్స్ప్రెషన్స్. ఓకే గైస్, మా చెల్లెకి పనిష్మెంట్ నీ పేరు చెప్పుకో. మీ అమ్మకి ఏం భయం లేదు నాకు. మీ అమ్మకి ఆల్రెడీ నా పేరు తెలుసు, త్రివేణి అని. సరే చిట్టక్క, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. పనిష్మెంట్ స్టార్ట్ చేసి నువ్వే ఇక. నువ్వు ఒక్కటి నేను ఒకటి. నేనేదో తింటా. 2 పచ్చిమిరపకాయలు, ఎక్కువ భయపడకు. ఇదిగోండి మంచిగా దీనిలో చింతపండు పెట్టి మిరపకాయలు అదేమంటారు శనగపిండిలో ముంచి నూనెలో వేస్తే మంచి మిరపకాయ బజ్జీలు అయితే. సో ఇప్పుడు మా చెల్లెకి ముంచిస్తా. నేను ముంచుకుంటా. అట్లా ఇట్లా ముంచుకోవాలా, నాకు తెలుసు. నువ్వు ఆగం చేసి విరిగిపోయింది అది. నేను తీసుకుంటా, నువ్వేం ఫిక్కర్ మాత్రం. అది దాంట్లో వేసేసి చెప్తా. నేను దీంతో తీసుకుంటాను చిట్టక్క. తీసుకో. అమ్మా నమ్ములు. ఏమైందమ్మా? ఏమైంది అక్క? చెల్లె ఆ నిమ్మకాయకి ఆ పచ్చిమిరపకాయకి ఫుల్ కారం పర్ఫెక్ట్గా నెత్తు దిమ్మ ఉంటుంది. 2 ఎక్కువ ఎట్లెక్క. 2 ఒక్కటే ఘోరం అనిపిస్తుంది. ఒకటి కాదు, సగంలో సగం అది. అట్లా అనొద్దు చిన్న. చుట్టి మూతికి అంత అంటుతున్నది. మూతికి అంటకుండా పెట్టి పెట్టుకున్నట్లా నెత్తి దిమ్మ అంటుంది. వస్తుంది నెత్తి. ఏం కలే చిట్టి భయం అయితే చిట్టి. ఏం కదా అక్కడ ఇప్పుడు మూతికి ఎందుకు అంటుంది? అంటలేదు కదా. ఇంకొకటి తినేసి అయిపోతుంది. నీకు చాక్లెట్ తినిపిస్తాను. చాక్లెట్ కొనిస్తా. 100 రూపాయలు చాక్లెట్ కొనిస్తా. నీకు ఇష్టమైన నట్స్ చాక్లెట్ కొనిస్తా, ఓకేనా? వద్దా? సరే, ఓన్లీ ఒకటి తాగేసే. మరి నిమ్మకాయ రసం తాగు. ఒక్క మిరపకాయ తిన్నావు, రసం అన్న తాగు. అయ్యో చచ్చిపోయింది. జోలు చెప్పుకొని ఘోరం ఉంది. జోలు చెప్పుకొని ఘోరం ఉందా? ఒక్కసారి నేను పనిష్మెంట్ తీసుకోలేను. నేను ఊరినేను కదా. ఒకటే మిరపకాయకి అట్లా ఎన్నో మిరపకాయలు తిన్నాం చిన్న. అక్కడ తింటే ఏం కాదు చిట్టి. దీనిలో ముంచుకొని తిను. అప్పుడే
ఓన్లీ రసం తాగేసేయి మరేం కాదు. వద్దు, రసమే. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడే తిన్నావు. పోనీ పాపం వదిలేస్తున్నా, బాగా మంటలు వేస్తున్నట్టు, లేకపోతే తినేది కదా, తింటుంటే కదా. చెప్పు ఏదో ఒకటి. సో గైస్, మా చెల్లెతే పనిష్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేకపోయింది, ఎందుకంటే ఫుల్ కారం అవుతుందంట ఒక్కటి తినేసరికి. పోనీ పాపం వదిలేద్దాం, నెక్స్ట్ ఛాలెంజ్లో ఈ రివెంజ్ ఆ రివెంజ్ రెండు కలిపి తీసేసుకుందాం. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరు వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye.